జైలుకి వచ్చేసాం. పోలీసులు మనల్ని జైల్లో వేసేసారే. షట్ మ్యాన్. ఎలా అనుకుంటున్నారా? అలా ఎలా జైల్లోకి వచ్చామంటే ఏడుపు వస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం జైల్లోకి వచ్చాము. చీ 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 చీ. ఎలా జరిగిందంటే, ఎలా వచ్చానంటే అలా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే, మనం పోలీసుల్ని చంపితే ఎలా ఉంటుందని. చంపుదాం, లేట్ ఎందుకు, చంపేద్దాం. చంపితే అయినా పోలీసుని చెప్తే ఏం చేస్తారు? ఏం చేయరు, మహా అయితే వదిలేస్తారు. ఈ గేమ్లో పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ స్టేషన్లో జైలు ఉంటుంది కదా, జైల్లో ఏమన్నా వేస్తారా ఏంటి? జైల్లో ఉండేదో ఒక్కడు, ఆ ఉండేది కూడా జైలు ఒక్కటే. అందుకనే నేను ఇప్పుడు పోలీసుని చంపుదాం. ఏమవుతుందో చూద్దాం. చంపేద్దాం పోలీసుల్ని, చంపేద్దాం. చంపే ఈరోజు ఎలా అన్నా పోలీసులు ఎంత అన్యాయం చేశారు. వచ్చేసాం, ఇంక చంపడమే లేట్ అనమాట. చంపేయాలి. పోలీసులు ఆగండ్రా, వస్తున్నాను. ఫస్ట్ మనం గన్ అయితే తీసుకున్నాం. ఈ గన్ తీసుకున్నాం. దూరంగా ఉన్నాము. దూరంగా ఉండి పేల్చే. ఎరా నన్నే పిలుస్తారా? అయిపోయారా? ఆగండ్రా. ఏమైంది? ఏం కాలే. ఇంకేదో అయిపోద్దేమో అనుకున్నాను కదా. ఏం కాలేదు, ఎవ్వరూ రాలేదు. చూశారు కదా, ఎవ్వరూ రాలే. ఏ పోలీసులు రాలే. ఇప్పుడు వచ్చి వేరే స్టేషన్లో పోలీసులు కూడా రాలేదు. అట్లుంటుంది మనతో పెట్టుకుంటే. అట్లుంటుంది రా మనతో పెట్టుకుంటే. ఇదేంటి, ఏం జరగదు అనుకున్నాను. నేను జైలుకి వచ్చాను. అర్రే జైల్లో వేసారే పోలీసులు. ఉర్రే వేరే స్టేషన్లో ఉన్న పోలీసులు రాలే అనుకున్నాను, వచ్చారు. ఏం చేశారు? ఇప్పుడే మంచం మీద ఉన్నా, ఇప్పుడే లేచాను. చూసేసరికి జైల్లో ఉన్నాను. నాకు తెలిసి మొత్తం మంది ఏదో ఇచ్చినట్టున్నారు, అందుకే పడిపోయాను. అనవసరంగా చంపానే. షట్. అలా జరిగింది గాయస్. ఇది ఆ స్టోరీ. ఇది ఇలాగా ఏం చేస్తాం. వాటర్ కూడా పెట్టారు జైల్లో ఉన్న. గ్రేట్ కదా. ఎలా తప్పించుకోవాలో ఏమో అర్థం కావట్లేదు నాకు. చంపేయాలనిపిస్తుంది. ఇంకో ఈయన్ని చంపేయాలనిపిస్తుంది నాకు. ఐడియా వచ్చింది నాకు. అమేజింగ్ ఐడియా అయితే నాకు వచ్చింది. ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పాత ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్. వాడికి కాల్ చేద్దాం. వాడి పేరు సంజయ్. పెద్ద అవ్వట్లేదు. మర్చిపోయాను, రింగ్ అవుతుంది. హలో చెప్పరా, ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసావా? అంటే రా ఏం లేదురా, నన్ను జైల్లో పడేశారా. ఏమైందిరా, నిన్నెందుకు జైల్లో పడేశారు? అంటే అరే పోలీసుని చంపితే ఏమవుద్దా అని చూశాను రా, అందుకని జైల్లో పడేశారు.
అయితే రన్నే చేయమంటా నేను కూడా ఇప్పుడు నీతో తోడు రావాలి ఏంటి? అలా అని కాదురా, అంటే నువ్వు వచ్చి కాపాడతావని. నేను ఒక పెద్ద హీరోని నేను కాపాడుతాను మరి. మీరు హెల్ప్ చేయరా, అంతే లేరా. ఫస్ట్ ఏమో చిన్ననాటి ఫ్రెండ్ అంటారు, తర్వాత ఏమో చీచి వెళ్ళిపోరా వెళ్ళిపోరా అంటారు. ఇంకోసారి ఓరే నువ్వు బాధపడుకో బాబు, చూడలేకపోతున్నావు. అంటే వస్తావని. సర్లే వస్తాను ఉండు, నువ్వు ఫస్ట్ ఫోన్ కట్టేదే. బాయ్. అదేరా బాయ్, బేరా లేకపోతే వస్తాను లేరా, కట్టేదే. కట్ చేసాడు. నా చిన్ననాటి ఫ్రెండ్ అనమాట, వస్తాడు సంజయ్. బాగా కూడా పొద్దుపోతున్న ఫోన్ చేసి వచ్చాక స్నానం కూడా చేయడప్పుడు వచ్చి జైల్లోకి వెళ్ళాడంట, కాపాడాలంట. ఏంద్రా నాకు గోళ. అదే అదే సంజయ్, నువ్వు ఎందుకురా ఆడతో ఫ్రెండ్షిప్ చేసావు? నీకు అసలు బుద్ధి ఉందారా? అసలు ఫ్రెండ్షిప్ చేసేది కూడా అయినా పోలీసు ఎందుకు చెప్పాడు? వాడికి కొట్టాలి, ఒకటి లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి. మా దగ్గర కారు లేదు, ఏటీ లేదు, జస్ట్ ఇల్లు ఉంది. ఇల్లు కూడా రెంట్కి కూడా కాదు, రెంట్కంటే డబ్బులు లేవని చెప్పి ఆర్డర్ని చంపేసామన్నమాట. మనకు కూడా ఆ గ్యాంగే, బట్ అలా జైలుకి వెళ్ళే గ్యాంగ్ అలాంటి గ్యాంగ్ మాత్రం కాదు. కారు లేదు కాబట్టి ఏం చేస్తానంటే నేను రోడ్డు మీద కారు ఉంటే అప్పుడు తీస్తాను, తీసుకుంటాను, లాగేసుకుంటాను. మనకి ఆడిది మంది ఏకుండా అందరిది మంది, ఒక్కడిది ఆడిది కాదు, అన్నీ మనవే. ఏ ఊరు కూడా మంది. ఏ ఊరు? ఎర్త్ సిటీ. ఊరు పేరు ఎర్త్ సిటీ అంట. ఎవడరా పెట్టాడు ఎర్త్ సిటీ? అసలు ఎర్త్ సిటీ రా, ఏదో కదరా, మంచి పేరు పెట్టచ్చు కదా. ఎర్త్ సిటీ అనుకోడు, ఎర్త్ సిటీ. ఏ కారు అట్లా ఇప్పుడు ఎవరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళాలా? అయ్యో వచ్చింది కారు, వచ్చింది కారు కారు, రారా అరే రారా. మరి కారు కావాలంటే ఆ మాత్రం చెయ్యాలి మరి. కారు రారా రారా రారా, ఇట్రా ఇట్రా అదే ఇదే మన పని అనమాట. తీసుకుని కారు తీసుకొని ఇప్పుడు జైలుకి వెళ్ళాడంటాను, చూడాలి, కాపాడాలంట. కానీ మనం కాపాడం, మన కుక్క ఉన్నది. ఆ కుక్కని అవును మనకు కుక్క ఉంది కదా, మనం కుక్కను కూడా మర్చిపోతున్నాం. అంటే మనం కుక్కను పంపిస్తాం. ఏంటి కుక్కను పంపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదంటే మనకు కుక్క ఆల్రెడీ ట్రైనర్. ఎవరు ట్రైన్ చేశారంటే ఒకప్పుడు మా కుక్కకి నేర్పిద్దామని చెప్పి నేర్పిస్తే నేర్చుకుంది, కానీ నా డబ్బులు అంతా ఖర్చు పెట్టేసింది. అందుకని ఇలా ఉన్నాను. జుట్టు కూడా కట్ చేసుకోలేదు, ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. ఏం చేయమంటారు చెప్పండి, అంతా ఆడవల్ల. చోకో మనకు ఒక్క పేరు అయితే చోక అనమాట. చోకో ఓ చోకో ఎక్కడున్నారా? వాడు చోక ఎందుకు పేరు పెట్టామంటే వాడికి చోకస్ అంటే బాగా ఇష్టం, అందుకని చోకో అని పెట్టాను పేరు. మనం ఇప్పుడు కుక్కని ఇంట్లో పెట్టుకోం, ఎందుకంటే మన చోకని ఎవరన్నా అంత ఇష్టం లేదు మనకి. అంటే చిన్నప్పటి నుంచి అన్నది కదా, ఉండే అలాగ అలవాటు అవ్వలేదు. ఇంకా ఇంట్లో పెట్టుకోవట్లేదు, అంత చెత్త చేసి అది పెట్టుకుంటే చాలా గయ్యింది, అందుకే బయట పెట్టుకుంటున్నాను. చోకో ఇంకా మాట్లాడలేదు. అరే చోకో ఎలా అనరా, చెప్పరా అరే చోకో. చోకో ఏం లేదంటే మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే రిశాంత్ గాడు, అదే ఆడు జైల్లోకి వెళ్ళాడంట పోలీసుని చంపితే, అందుకనే కొద్దిగా కాపాడుతావా ప్లీజ్? థ్యాంక్స్ రా, కాపాడరా, కాపాడుతా అద్దిరా. అందుకేరా నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు నా ఫ్రెండ్. థ్యాంక్స్ రా, కాపాడరా. గైస్
ఈ మా ఫ్రెండ్ సంజయ్ కుక్క అనమాట. చాక్ ఎలా ఉన్నావు? సర్లే. ఇప్పుడు ఏడి నాకు తెలిసి సంజయ్ పంపించాడు అనుకుంటా. ఆడికొక్క ఇది ఇంకో చాకు ఇంకో కార్ పంపించాడు. ఆడికి కార్లు ఉండవు కానీ కార్లు ఎలా పంపించాడంటే దొంగలించి మరీ పంపించాడు. ఒకసారి చాక్ సరే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే బాయ్ చెప్పు. మీ వాడికి చెప్పు కాపాడేసావు అని చెప్పి. ఓకే అనమాట, కాపాడేసాడు అనమాట. ఎప్పుడు ఏ సాయం చేయనా ఆడు రాడు. ఆడు పోలీస్ స్టేషన్ అంటే భయపడిపోతాడు. ఎందుకంటే ఆడికి ఒక స్టోరీ ఉంది, లింక్డ్ బై పోలీస్ స్టేషన్. అందుకని ఆడు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి రాడు. నన్ను కాపాడడానికి ఎక్కడున్నా ఇప్పుడు నన్ను కాపాడడానికన్నా పోలీస్ స్టేషన్ రావడానికన్నా వాళ్ళకి ఒక్కనే పంపిస్తాడు. అదే నాతో కలిసి ఏదన్నా ఆడుకుందామంటే ఆడు వస్తాడు. అప్పుడు కానీ ఆడు బిజీగా ఉంటాడు, కానీ ఏం చేస్తాడు తెలియదు. డబ్బు బిజీగా ఉంటుంది అంటాడు, పోనీ ఏదన్నా పని చేస్తాడా అంటే పని కూడా చేయడు. చాలా బిజీ అంటాడు ఆడు. మా ఎలాగన్నా కాపాడేసాడు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎక్కడే దగ్గరే, బట్ ఎప్పుడు కలవం. బికాస్ సారీ మేడం, సారీ సారీ మేడం, సారీ చెప్పు. తెచ్చిపోతారు అంతే, ఎప్పుడు అంతే. ఈ అమ్మాయిలు ఉన్నారు ఎప్పుడు అంతే, ఈ ఆంటీ మేడం. ఇది గాయస్ ఇవాళ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒకవేళ ఎర్త్ సిటీ మీరు ఫుల్గా ఎర్త్ సిటీని చూడాలనుకుంటే దీనికి అంటే కామెంట్ చేయండి. బ్రో నేను అంటే ఎర్త్ సిటీ చూడాలనుకుంటున్నాను, నేను కొద్దిగా చూపించు పోనీ ఎర్త్ సిటీ అని కామెంట్ చేయండి. నేను ఈ ఎర్త్ సిటీని మొత్తం చూపిస్తాను, ఈ సిటీని మొత్తం అన్నీ.